వదినా. ఏ ఏంటి అథారిటీ చలాయిస్తున్నావా? ఆడపడుచుని అర్ధ మొగుడిని ఆ మాత్రం తినుంటుందిలే వదినా. ఏమన్నావు డాడీ? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమని పిలిచావు? వదినా. ఆ అమ్మాయికి ఓ పేరుంది, ఏంటది? నందిని. కరెక్ట్, ఆ పేరు పెట్టి పిలువు. వరుసలు గిరుసలు పెళ్ళైన తర్వాత. తొక్కేం కాదు. వదినా 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 మంచి వదినా. ఏంటి ఎన్ని ఐటమ్స్ వండారు? మేము వచ్చామనా? లేదు బాబు, రోజు ఇంతే. రోజంతా తింటూనే ఉంటారా? ఇంట్లో రోజు 30-40 మంది భోంచేస్తారు. ఈ ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. డాడీ ఎలా ఉంది? కాస్త ఓవర్ అయింది. అదే కారం ఓవర్ అయింది. జడ్జి గారు, సీమలో కారము ఎక్కువే, మమకారము ఎక్కువే. నందిని, నువ్వు కూడా భోంచేయమ్మా. నేను తర్వాత చేస్తానులేండి. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మనమే వడ్డించుకుందాం. నువ్వు కూర్చో. వద్దండి, నేను తర్వాత చేస్తాను. మరోలా అనుకోకండి, నందిని ఈరోజు ఉపవాసం. ఉపవాసమా? దేనికి? అది కోరుకున్న వాడితో పెళ్లి జరగాలని 7 శుక్రవారాలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని తను అమ్మవారికి మొక్కుకుంది. ఏంటిది? ఈ నిమ్మరసం తీసుకుని మీ దీక్ష కాస్త విరమిస్తారా? నేను చేస్తున్నది నిరాహార దీక్ష కాదు, ఉపవాసం. డిమాండ్స్ కోసం చేసే దాన్ని నిరాహార దీక్షనే అంటారమ్మా. నాకేం డిమాండ్స్ ఉన్నాయి? మరి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం డిమాండ్ కాదా? కాకపోతే తాగు. వద్దు, ఈ రోజు నేనేమీ తాగను. రోజు గడిచిపోయింది, 12 కూడా అయింది. ఇప్పుడు తాగొచ్చు. తాగను. తాగించు. ఆహా, ఏమి నా భాగ్యము. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, ఆలయంలో దైవం సాక్షిగా. ఆహాహాహాహాహా. కాబోయే పెళ్ళామంటే ఎంత ప్రేమరా నీకు. ఏరా చిట్టి నాన్న, మీ నాన్న మీద అలిగి నేను ఎన్నిసార్లు అన్నం తినకుండా పడుకున్నా ఒక్కసారైనా కనీసం మంచినీళ్ళైనా తాగమ్మా అని అడిగావరా? నా కార్ స్లిప్ అయినప్పుడు బోన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటే అమృతాంజన్ రాసుకోపో అన్నాడే, కానీ ఎప్పుడైనా ఇంత జాలి చూపించాడా? అందుకే అన్నారు తెల్లంటే అల్లం, పెళ్ళం అంటే బెల్లం అని. ఆడవాటి చాలండారా. మీరు మాత్రం ఎవరికి వాళ్ళు దొంగచాటుగా నందినికి ఏదో ఒకటి తినిపించాలని తీసుకొని రాలేదు పెద్ద అంటున్నారే గాని వాళ్ళంతా అలాగే అంటారులేమ్మా. నువ్వు తాగు. నువ్వు తాగించారా నాయనా?